స్త్రీ అంటేనే స్త్రీలో సాకారం ఉంది, రాకారం ఉంది, తాకారం ఉంది. అంటే తామసిక, రాజసిక, సాత్విక గుణాలకు అతీతంగా జీవించేది స్త్రీ. ఇంద్రియ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఆత్మధైర్యంతో జీవించేది స్త్రీ. అందరితో ఉంటూ, అందరిలా ఉంటూ, అందరి నుంచి ఉన్నతమైన భావాలను అలవర్చుకొని జీవించేది స్త్రీ. మరి మనలో ఎటువంటి స్వభావం ఉందో మనకు మనంగా తెలుసుకోవడమే సాధన. ఆడదానిలో అమ్మతనం ఉంటుంది, తల్లితనం ఉంటుంది, మాతాజీతనం ఉంటుంది, మాతృతనము ఉంటుంది. ఆడది అంటే తన వరకు తను చూసుకునేది, అమ్మ అంటే తన బిడ్డలే జీవితం అనుకుని బతికేది, తల్లి అంటే తన కుటుంబం అంతా ఒక్కటే, ఎవరూ వేరు కాదని గ్రహించి ఉన్నతమైన భావాలతో జీవించేది. మాతాజీ అంటే కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసేది. తన దగ్గర ఉన్నది దాన ధర్మం సేవ చేస్తూ నిరంతరము జ్ఞానంతో, యోగంతో జీవించేది. మాతృతనం అంటే భూమాత, భారతమాత, గంగామాత. అంటే చెడుని తీసుకుని దాన్ని మంచిగా ఇచ్చేది. మరి భర్తమాత అంతే కదా, భూమాత అంతేగా, గంగామాత అంతేగా. మనం మిగిలిపోయిన వ్యర్థాలని, మన మురికిని, అలాగే మనం ఎంత చెడు ఆలోచనలతో ఉన్న పంచభూతాల్లో, ప్రకృతిలో ఉన్న తత్వాన్ని మనకు తిరిగిచ్చేది, తత్వం కాదు ప్రశాంతతను తిరిగిచ్చేది, అలా జీవించేదే స్త్రీ. మరి మనం ఏ యోగ్యతకు చెందిన వారం, ఎటువంటి భావాలను కలిగి ఉన్నాం మనకు మనంగా తెలుసుకొని, భక్తి అంటే మనసు పని చేయకుండా భ్రమించిపోతూ ప్రతి ఒక్కరిని పరమాత్ముడిగా భావన చేస్తూ జీవించడం. ప్రేమ అంటే ఆలోచన అనేది లేకోకుండా మన దగ్గర ఉన్నది దాన ధర్మ సేవ చేస్తూ ఉన్నది ఒక్కడే అని గ్రహించడం. అప్పుడే ఆ స్త్రీ ఆనంద ఆరోగ్యాలతో జీవించడమే కాకుండా తన చుట్టుపక్కల వాతావరణం సుభిక్షంగా, సురక్షితంగా అందరూ ఉంటారు. మనం తత్వచింతన చేస్తే నిరంతరం ఆనంద ఆరోగ్యాలతో జీవిస్తాం. దాన ధర్మ సేవ చేస్తే ప్రశాంతంగా ఉంటాం. ధ్యానము, జ్ఞానము, యోగము అనుసరిస్తే మనలోకి మనం ప్రయాణం చేస్తాం. పూజా స్తోత్రము, జపము అంటే పనిని దైవంగా, ప్రేమను దైవంగా, నిరంతరము స్తోత్రంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఆనంద ఆరోగ్యాలకు కొదవే ఉండదు. హరి ఓం తత్సత్. స్త్రీలుగా జీవితం.